టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కి స్వాగతం. అన్ని పేపర్లను ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. ఇక ఒక విషయాన్ని మనము మరి ఇది నిజమా, ఏ విధంగా మనం ఆలోచన చేస్తామో ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేంటంటే రాఘవ్ చెద్దా ఆయన ఏమేమి విషయాలను ప్రజల కోసం మాట్లాడినో మనకు తెలుసు. చట్టసభలో పెద్దల సభ అయితే ఏదైతే ఉన్నదో, పెద్దల సభ అని చెప్పుకుంటూ ఏదైతే పెద్దల సభ అని చెప్పుకుంటున్నామో ఆ పెద్దల సభకు పోయి ఆయన ఇంతవరకు ఎవరు లేవలేనటువంటి సందర్భాలను లేవనెత్తి ప్రజల తరపున మాట్లాడినటువంటి ఆ రాఘవ చెద్దాను ఈరోజు ఆయన మాట్లాడడానికి అవకాశం లేకుండా అక్కడ ఆప్ ప్రభుత్వం చేసింది అని చెప్పేసి ఒక వాదన అయితే వినపడతా ఉన్నది. అసలు ఏది నిజం ఏది అబద్ధం అనే సందర్భానికి ఒకసారి మనం ఆలోచన చేస్తే, అసలు రాఘవ చెద్దా ఏం చేసిండు, ఆయన వ్యక్తిగత అవసరాల కోసం అక్కడికి పోయిండా, అసలు అక్కడ ఆయన ఏం చేస్తూ ఉన్నాడని ఒకసారి ఆలోచన చేస్తే, ఇక ఆపు వాళ్ళు ఒక నివేదిక చెప్తా ఉన్నారు. ఆయన ఏం చేసిండు, ప్రజలకు అత్యంత అవసరమైనటువంటి బ్యాంకు ఖాతాల గురించి, ఏదైతే మనము ప్రతిరోజు నిత్యావసరంగా వాడుతున్నటువంటి సెల్ ఫోన్ రీఛార్జీ గురించి, ఏ విధంగా వీళ్ళు అన్యాయానికి గురవుతా ఉన్నారు, పేదలు ఏ విధంగా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు, పేదల సమస్యలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ప్రజలు లేవనెత్తిండు. సోషల్ మీడియా వేదికగా ఆయన పెద్ద ప్రచారంగా అవుతా ఉన్నాడు. ఈరోజు ఆపు ప్రభుత్వం కంటే, ఆపు వ్యక్తి కంటే కూడా ఎక్కువ ప్రజా ఆదరణ పొందిన నాయకునిగా అక్కడ కనపడుతున్న సందర్భంలో అక్కడ ఆ పార్టీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నది. ఏంటంటే ఆయన మాట్లాడడానికి అవకాశం లేకుండా చేయాల్సిన అవసరం ఉన్నది. ఆయన పార్టీ లైన్ కాకుండా ఆయన వ్యక్తిగత ఇమేజ్ కోసమే మాట్లాడుతూ ఉన్నాడు. ఏ రోజు పార్టీ కార్యక్రమాలకు ఈ రోజు రాలేదు. ఆయనను మేము ఎమ్మెల్యేగా కూడా అవకాశం ఇచ్చినాం, ఆ తర్వాత రాజ్యసభకు కూడా పంపించినాం. కానీ 2.5 సంవత్సరాలలో ఆయన ఏ రోజు కూడా పార్టీ కార్యాలయానికి కూడా వచ్చిన సందర్భాలు లేవు. ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన గొంతెత్తి మాట్లాడలేదు అని చెప్పేసి అంటారు. ఆయన అత్యాశాపరుడు, ఆయన రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే ఆయన వ్యక్తిగత ఆలోచనలు పంచుతా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. వాళ్ళు అసలు పార్టీ ఎందుకు ఆయనను పక్కన పెట్టిందనే విషయాన్ని ఆలోచిస్తే, చర్చకు చోటు లేకుండా చేసుకున్న చెద్దా అని చెప్పేసి ఓ పేపర్లో ప్రధాన వార్తకు వచ్చింది. నాయకుడికి అత్యాశ పార్టీకి చేటు, పార్టీ లైన్లోనే పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అత్యాశకు పోయి ఆయన సొంత ఇమేజ్కి పోతే ఆయనకు వ్యక్తిగతంగానే ఆయనకు చేటు జరుగుతుందని చెప్పాను. ఆపు నాయకుడు రాఘవ చెద్దాపై వేటుపడ్డది. చరిత్ర కావాలనుకున్నాడు, చర్చకు అవకాశం లేకుండా పోయిండు. ఆయన పేరే చర్చలో భాగంగా ఉండాలి అనే ఆలోచనలో ఆయన పోయిండు. ఇప్పుడు ఆయన మాట్లాడడానికి అవకాశం లేకుండా చేసుకున్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఎక్కడ పార్టీ సంబంధించినటువంటి ప్రస్తావన లేకుండా తన సొంత అభిప్రాయాలతోటే మాట్లాడడం మొదలుపెట్టిండు. ఆ పార్టీ యొక్క ఆలోచన విధానం కనపడతా ఉన్నది. ఆయన పార్టీ ప్రస్తావన ఎక్కడ ప్రస్తావించలేదు. ఆయన సొంతంగా ఇమేజ్ కోసమే పాకులాడిండు. పార్టీ నాయకుల మీద కేసులు జరిగిన సందర్భంలో కూడా ఆయన ఒక్కరోజు కూడా మాట్లాడిన సందర్భాలు అయితే జరగలేదు. ఆయన వ్యక్తిగత ఇమేజ్ కోసమే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి అదొకటి చెప్తా ఉన్నారు. ఇంకోటి, పార్టీ నాయకుల మీద కేసులు పెట్టిన సందర్భంలో కూడా ఏ రోజు ఆయన మాట్లాడిన దాఖలాలు అయితే కనపడతలేవు. ఏ రోజు పార్టీ లైన్లకు ఆయన పనిచేయలేదు అని చెప్పేసి అది చెప్తాను. ఇంకోటి, కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సందర్భంలో కూడా ఏ రోజు కూడా ఆయన నోరు విప్పలేదు. మనీష్ సిసోడియా 7.5 పాటు జైల్లో ఉన్నప్పుడు జైలు జీవితం, ఆయన ఎందుకు జైలు పోయినా ఆయన జైలు జీవితం పైన కూడా ఒక్కరోజు కూడా ఆయన మాట్లాడలేదు. సొంత పార్టీ మీద కేసులు పెట్టినప్పటికీ కేసుల పైన కూడా ఒక్కరోజు గలమెత్తలేదు. వ్యక్తిగత ఇమేజ్ కోసం ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టిండు. ప్రజా సమస్యల ముసుగులో బలపడాలనే ప్రయత్నం చేసిండు. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసిండు. పార్టీ కోసం పోకుండా వ్యక్తిగత ఇమేజ్ కోసమే పాకులాడుతూ ఉన్నాడు. పదవిని అడ్డం పెట్టుకొని సొంత ఇమేజ్ కోసం ఆయన ఆరాటపడతా ఉన్నాడు. కేంద్రం మీద యుద్ధం ముసుగులో తన పేరు కోసం కృషి చేసిండు. ఎప్పుడైనా పార్టీ లేకుండా నాయకుడు పుట్టలేదు. పార్టీ పెట్టినా అందరూ నాయకులు కాలేరు. ఒక పార్టీ నాయకులు పైన పార్టీ అట్నే ఉంటుంది. ఇంకా బలమైన నాయకుడిగా పేరు పూర్తి రాకుండానే తొందరపడ్డాడు. మీడియా వెంటపడుతుంటే
ఆయన వల్ల నేను వెనకాల పడుతుందని చెప్పేసి అంటారు. ఆయన వ్యక్తిగత ఇమేజ్ కోసం ఆయన పనిచేసిండు తప్ప ఆయన ఏ రోజు కూడా వేరే పని చేయలేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అదొకసారి మనం చూసుకుందాం. ఆయన మంచి విద్యావంతుడు, అన్ని తెలిసిన వ్యక్తిగా ఆ ప్రభుత్వం ఆ పార్టీ ఆయనను రాజ్యసభకు పంపింది. కానీ ఏ రోజు కూడా పార్టీ యొక్క లైన్లో పనిచేయకుండా వ్యక్తిగత ఇమేజ్ కోసమే పనిచేసిండు అని చెప్పేసి ఇవాళ అభియోగాలు అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళు రాజ్యసభ చైర్మన్కు లేఖ అయితే పంపారు. ఇక మీరు ఆయన చట్టసభలో మాట్లాడడానికి అవకాశం లేదు, ఆయన వ్యక్తిగత ఇమేజ్ కోసమే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు కూడా తెలుసుకోవాల్సిన సందర్భాలు ఉన్నాయి. ఎవరైనా కానీ ప్రజల కోసం పనిచేస్తే పార్టీలు కూడా పక్క పెట్టి పార్టీ కోసమే పనిచేయాలనే ధోరణి కనపడతా ఉన్నది. ఇప్పుడు ఏ పార్టీ నాయకుడు అని ఏం చేస్తాడో మేము ప్రజా సమస్యలు తీరుస్తామని చెప్పేసి మాట్లాడిన సందర్భాలే ఉంటాయి. మాట్లాడితే అవే విధంగా మేము ప్రజల కోసమే మాట్లాడతాము, ప్రజల యొక్క అవసరాలు తీరుస్తాం, ప్రజలను బాగు చేస్తామని చెప్పేటువంటి ఈ నాయకుడు ఈరోజు పార్టీ లైన్లో పనిచేస్తలేడు, పార్టీ యొక్క మాటలు మాట్లాడుతున్నాడు, సొంతంగా ప్రజల కోసం మాట్లాడతాడు. సొంతంగా ప్రజల కోసం ఎట్లా మాట్లాడతాడా? మాట్లాడొద్దని చెప్పేసి ఆయన గొంతు నొక్కే ప్రయత్నం అయితే ఈరోజు కనపడతా ఉంది. ఈరోజు ఈ స్వతంత్ర భారతదేశంలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఎవరైనా ఇంత బాయబాటంగా ఈ చట్టసభలో ప్రజల కోసమే పనిచేసేటువంటి నాయకుడు ఎక్కడైనా మనకు కనపడ్డా? రాఘవ చద్దా తప్ప. కాకపోతే పార్టీ ఉన్నప్పుడు మాత్రమే పార్టీ లైన్లో ఆడి పంపించారు, ఆయన ఎంపిక చేసినది వాస్తవం. కాకపోతే ప్రజల కోసమే పనిచేసేండు కాబట్టి మేము పక్కకు పెడతాను, మా పార్టీని ఎక్కడ ప్రస్తావన చేయలేదు. ఎవరైనా కూడా ఇప్పుడు చట్టసభలో ఏ పార్టీ అంటే ఆ పార్టీ చెందిన వ్యక్తిగానే పరిగణిస్తూ ఉన్నారు కదా. అలాంటి సందర్భంలో పక్కకు పెట్టడం అనేది ఏందో ఒక ఆలోచన చేసుకోవాలి. మరి ప్రజా సమస్యల గురించి మాట్లాడడం తప్ప, లేకపోతే ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పేసి ఈ పార్టీలో ఒత్తిడితోటి ఆపు పార్టీ యొక్క తీసుకున్నటువంటి విధానం ఒకసారి ఆలోచించాలి. ఈరోజు వాస్తవంగా ఆలోచించాల్సిన సందర్భం ఏంటంటే 28 రోజుల ఇది రీఛార్జ్ ప్లాన్ ఏందా? 30 రోజులు ఏ నెలైనా కూడా 30 రోజులు ఉంటుంది, 31 రోజు ఉంటుంది. ఒక ఫిబ్రవరి నెల ఒక్కటే 28 రోజులు ఉంటాయి. మరి అలాంటి సందర్భంలో ఈ 10 నెలల సందర్భం 11 నెలల సందర్భంలో మరి 28 రోజులు చేస్తూ ఉంటే ఒక నెల ఎక్కువ రీఛార్జ్ జరుగుతుంది అని చెప్పేసి అని మాట్లాడడం తప్పైతుందా? ఏదేమైనా కూడా పార్టీ లైన్లోనే పని చేయాలంటే మరి పార్టీ మీరు ఏం చెప్తారు? ఒకవేళ వత్తాసు పలకాలని చెప్తారు. మన ఎన్ని పార్టీలను చూస్తారా? ఈ పార్టీలో ఉంటే ఆ పార్టీని తిడతాడు, ఆ పార్టీ ఈ పార్టీని తిడతాడు. ఇకనో అందరు గల్లాలు నింపుకొని అయినా మస్తు తిట్టినాయి అని చెప్పేసి అంటారు. కానీ ఏ రోజైనా నిజంగా ప్రజల కోసం మాట్లాడుతాండే ఏ పార్టీ నాయకుడు అని చెప్పేసి ఆలోచించిన సందర్భాలు ఉన్నాయి. నిజంగా ఆయన పార్టీ లైన్ పక్కకు పెడితే ప్రజల కోసం పనిచేసింది కదా, ఆయన జీవితం బాగుపడాలని కాదు కదా, ప్రజల సమస్యలనే కాదు లేవనెత్తింది ఆయన. ప్రజలు జరిగే అన్యాయమే కదా కళ్ళకు కట్టినట్టు కదా చూపెడతా ఉన్నది. ఈరోజు నిజంగా బ్యాంకు ఖాతాలలో డబ్బులు లేకపోతే అక్కడ మైనస్ ఖాతాలు పెట్టి డబ్బులను వసూలు చేస్తూ ఉంటారు. నిజం కాదా? ఈ ప్రజలలో ఒకటువంటి మార్పు తేవడానికి కాదా? ప్రజలకి తెలియజేసే విషయం కాదా? ఆ పార్టీ నుంచే కదా నేను చేసింది. కాకపోతే మీరు పార్టీ లైన్లో మాట్లాడలేదనేది మీరు ఏదైనా పార్టీ వాళ్ళు ఆయనను పంపిస్తే అక్కడ దాకా పోయిండు. కాకపోతే ఆయన కూడా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగానే మాట్లాడుతున్నాడు తప్పితే ఆయన వేరే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. దానివల్ల కూడా ఎవరేం మాట్లాడినా కూడా ఇప్పుడు ఆయనకే కదా పేరు వచ్చేది, ఆ పార్టీకే కదా పేరు వచ్చేది. ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రులను చూసుకుంటే ఈ పార్టీ ముఖ్యమంత్రి అని చెప్పేసి అన్నారు తప్పితే వేరే విధంగా ఉన్నది. కొద్దిమంది నాయకులకు ఆటోమేటిక్గా పేరు వచ్చింది, కొద్దిమంది నాయకులకు రాలేదు. దానికి ప్రజాదరణ ఉండాలి కదా, ప్రజా సమస్యలు తీర్చినప్పుడే కదా, ప్రజల కోసం మాట్లాడినప్పుడే కదా వాళ్ళకి గుర్తించేది. ఆయన చెప్తా ఉన్నాడు నన్ను నోరుని కట్టడి చేస్తూ ఉన్నారని చెప్పేసి అంటారు. వీళ్ళేమో పార్టీ లైన్కు లోపడి పనిచేస్తలేరని చెప్పేసి అంటారు. ప్రజలను మీరే మీ కామెంట్ల రూపంలో తెలియాల్సిన సందర్భం ఉన్నది. ఎందుకంటే ఈరోజు ప్రజా సమస్యలు తీర్చే నాయకుడే కావాలి, మనకు లేవనెత్తాలి. ఇప్పుడు మనకు జరిగేటువంటి అన్యాయాన్ని ఇప్పుడు ఏ రోజైనా మనం మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయా? మనకి ఇది ఇంత ఉండాలి, ఇన్ని రోజులు ఉండాలని చెప్పేసి మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయా? ఆయన లేవనెత్తుతున్నాయి కదా ఈరోజు మనం దానికి చర్చ చేస్తా ఉన్నాం. ఈ చర్చ చేయడం వల్ల ఈ ప్రభుత్వాలంతా ప్రైవేట్ కార్పొరేటర్లకు కొమ్ము కాస్తారని చెప్పేసి ప్రజలు తెలవడం వల్ల కదా ఇంకేం చెప్తారు అని చెప్పేసి ఆ నోరుని కట్టడి చేసింది ఆ పార్టీ. ఇంకా ఆయన వదిలేస్తే ఇంకా ప్రజా సమస్యలు ఇంకా వెలికి తీస్తారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? అరే నల్లధనం విపరీతంగా ఉన్నదే, ఈ దేశంలో నల్లధనం ఉన్నది, కాంగ్రెస్ నాయకుల బ్యాంకు ఖాతాలో స్విఫ్ట్ బ్యాంకులో మొత్తం ఫిక్స్ అయినది,
దాన్ని నన్ను గెలిపి అంటే మొత్తం తీసి మీకు ఒక్కొక్క అకౌంట్కు 10 లక్షలు పడతా మొత్తం మీరు ఖాతాలు తెరువురి అని చెప్పేసి చెప్పిండు. ఈ ప్రజలంతా నిజమే అనుకొని చెప్పేసి అక్కడికి పోయి ప్రభుత్వాన్ని గెలిపించి ఖాతాలు తీసి ఈ ఖాతాలు తీయడం వల్ల ఎంతమంది మైనస్ ఖాతాలు ఉన్నాయి, ఎంతమంది మినిమం బ్యాంకు మెయింటైన్ చేయాల్సి వస్తుంది, ఎంతమంది ధనవంతులకు డబ్బులను మాఫీ చేసిండ్రు. ఈరోజు ప్రజల కోసం మాట్లాడేటువంటి నాయకుడిని, ప్రజల సమస్యల కోసం మాట్లాడేటువంటి నాయకుడిని ఆ పార్టీ చేత కట్టడి చేసిరని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఈరోజు ప్రజలారా మీరే ఈ విషయంపై గొంతెత్తాల్సిన అవసరం ఉన్నది. మీ నాయకులు నిలదీయాలి. పార్టీలు ఎక్కడే పార్టీ ప్రజల కోసం పనిచేస్తామని మీరు ఒక ఎజెండా కోసం వచ్చి మీరు మీ సొంత ఇమేజ్ కోసం మిమ్మల్ని మీరు గుర్తింపబడతలేరేమో, వాళ్ళకి పేరు వస్తుందని చెప్పేసి తీసేస్తున్నారని చెప్పేసి కూడా ప్రజలు భావన చేస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడింది పార్టీ లైన్ అంటే మరి మీరు ఏం లైన్ పెట్టుకున్నదో తెలియదు. ప్రజా సమస్యలను వెలికి తీయొద్దనేదా మీరు పెట్టుకున్నది? ఇప్పుడు ఆల్రెడీ మీకు కోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. మీరు కేజ్రీవాల్ ఆడ ఎక్కడైతే అరెస్టు చేయబడ్డాడో కోర్టు జైలు జీవితం అనుభవించాడో తర్వాత కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అయిపోయా మీరు ముత్యం కడిగిన ముత్యంలా బయటకు వచ్చింది కదా. మీకు గురించి మాట్లాడితే ప్రజలే మాట్లాడుకుంటారు కదా. ఆ రోజు కక్ష సాధింపు చేసింది ప్రభుత్వాలు అని చెప్పేసి అన్న మీరు ఈరోజు పార్టీకి పేరు వస్తూ ఉన్నది, మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయనకు వ్యక్తిగతంగా ఆయనను ఎవరైనా గౌరవిస్తూ ఉంటారు, ఎవరైనా గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇక దాని గురించి వదిలిపెట్టేసి మీరు ఏదో అది చేస్తామనుకుంటే ఎట్లా? నిజంగా ఈరోజు ఎవరైతే పెద్దల సభ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నామో, ఈ పార్లమెంట్ అని మాట్లాడుకుంటున్నామో వాళ్ళంతా పార్టీలను పక్కన పెట్టేసి ప్రజా సమస్యల కోసం పనిచేయాలి. ఎందుకంటే ప్రజలు కట్టినటువంటి పన్నుల ద్వారా కదా మీకు జీతాలు వచ్చేవి. పార్టీ ఏమైనా జీతాలు ఇస్తుందా? మీకు పార్టీలు కదా జీతాలు ఇచ్చేది. ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలు కట్టిన పన్నుల ద్వారా కదా మీ జీతాలు వచ్చేది, మీరు రాజభోగాలు అనుభవించేది మీ పార్టీలు ఇచ్చేటువంటి డబ్బుల ద్వారా. కాకపోతే పార్టీ యొక్క లైన్లో మీరు పార్టీ మిమ్మల్ని ముందు పెట్టి మన సమస్యల గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడాలనే కదా మీరు చట్టసభలలో పోయేది. ప్రజలను మీరే ఆలోచించుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తున్నా. రాఘవ్ చెద్దా నిజంగా ప్రజల కోసమే పనిచేసాడు. వ్యక్తిగతంగా ఎవరైతే కష్టపడతారో వాళ్ళ పేరు వస్తుంది. మీరు కూడా పనిచేస్తే మీకు కూడా వస్తుంది కదా. మీరు అవకాశం కల్పించారు, ప్రజా సమస్యల గురించి మాట్లాడాలని చెప్పేసి పంపించారు మీరే. పెద్దల సభలో ఈరోజు దేశంలో పెద్దల సభని చెప్పుకోవడం రాజ్యసభ పంపించిన మీరే ఆయన ఈ రోజును కట్టడి చేసిరంటే ఏంది ఉద్దేశం చూడాల్సిన అవసరం. ఆయన అత్యాశను ఏ విధంగా ప్రజా సమస్యలు మాట్లాడడం అత్యాశను మీరు అంటారా? ప్రజల యొక్క మంచి కోరుకోవడం అత్యాశని అంటారా? ఇప్పుడు ఈ ప్రజలు తీసుకుపోయానికి ఏమైనా డబ్బులు ఇస్తలేరే? ఈ ప్రజలంతా తీసుకుపోయిన వ్యక్తిగతంగా ఏమైనా చేస్తలేరే? నిజంగా ప్రజా సమస్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ బ్యాంకు ఖాతాలో మీరు డబ్బులు వేస్తానన్న డబ్బులు ఎక్కడ బాయే? ఇప్పుడు వేరే బ్యాంక్ అకౌంట్ ఖాతాలు తెరిచి ఆ ఖాతాలు తీసిన తర్వాత మైనస్ అకౌంట్లో పడి వెళ్ళిన డబ్బులు బ్యాంకులు గుంజుకుంటానే ధనవంతులకేమో మాఫీ చేస్తా అంటారు. ఇప్పుడు నెలకు రీఛార్జ్ ప్లాన్ అని చెప్పేసి 28 రోజులకే రీఛార్జ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ప్రతిరోజు డేటా ఇస్తూ ఉన్నారు. మరి మిగిలిన డేటా ఎక్కడ పోయింది అని చెప్పేసి నిలదీయడం తప్పైందా? ఇందులో ప్రజలను మీరే ఆలోచించుకోవాల్సిన సందర్భం ఉన్నది. ఈ రాజకీయాలను పక్క పెట్టి నిజంగా ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకులనే వాళ్ళకు మనం పనిచేయాలని చెప్పేసి వాళ్ళని గౌరవించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాము.